అన్నయ్య 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 బామ్మ కనిపించట్లేదురా. బయట ఎక్కడో ఉంటుందిలే చూడు. మొత్తం చూశాను, ఎక్కడా లేదు. ఎక్కడా లేదా? అయినా నువ్వెందుకే అంత టెన్షన్ పడుతున్నావు? అంటే నిన్న నువ్వు చాపమన్నావన్న కోపంతో ఏదన్నా చేసుకుందేమో అని. చచ్చా, అలా ఎందుకు చేస్తుందే? ఉండు, మన వాళ్ళందరికీ ఫోన్ చేసి కనుక్కుంటాను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది. హలో అంకుల్, నేను ఆర్యని. ఏం లేదు, మా బామ్మ ఏమైనా వచ్చిందా? రాలేదా? ఓకే అంకుల్, నేను మళ్ళీ చేస్తాను. బాయ్. బాబాయ్, నేను బాగానే ఉన్నాను. మా బామ్మ ఏమైనా వచ్చిందా? రాలేదా? అదేం లేదు బాబాయ్, ఫోన్ ఇంట్లో పెట్టి గుడికి వెళ్ళింది, ఇంకా రాలేదు. నీ దగ్గరికి ఏమైనా వచ్చిందేమోనని. ఓకే బాబాయ్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నువ్వేం కంగారు పడకే. అనిల్, మా బామ్మ ఏమైనా మీ ఇంటికి వచ్చిందా? అక్కడికి రాలేదా? నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? చుట్టాలని, ఫ్రెండ్స్ని, తెలిసిన వాళ్ళని అందరినీ అడిగాను, ఎక్కడా లేదంట. ఎక్కడికి వెళ్ళిపోయావు బామ్మ? ఎందుకు ఇలా చేసావు బామ్మ? మమ్మల్ని వదిలి నీకు ఎలా వెళ్ళిపోవాలనిపించింది? మధు, బామ్మకి ఏం కాదు, నా మాట విను. అంతా నీ వల్ల జరిగింది. నీ మాటల వల్ల బామ్మ చనిపోయింది. కాదు, నువ్వే చంపేశావు. అది కాదు మధు. ఏంటి కాదు? అప్పటికి చెప్తూనే ఉన్నాను, బామ్మ ఫీల్ అవుతుందిరా అని. విన్నావా? చావు చావు అన్నావు. ఆ బాధతోటి నిజంగా చచ్చిపోయింటుంది. వెళ్ళి ఏ నదిలోనో ఏ రైలు పట్టణం దగ్గర వెతుకు, శవమైన దొరుకుతుంది. అలా జరగదు మధు, నిజంగా అలా జరగదు. నువ్వు అన్నట్టు తప్పంతా నాదే. పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు వద్దని చెప్తే సరిపోయేది. అనవసరంగా తొందరపడి నోరు జారాను. అలా అనకుండా ఉండాల్సింది. బామ్మ కూడా దాన్ని అంత సీరియస్ గా తీసుకుంటుందని నేను అనుకోలేదు. ఏం చేస్తాం, అంతా మన దురదృష్టం. ఇప్పుడు ఎక్కడుందో ఏంటో ఏం అర్థం కావడం లేదు. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? వద్దొద్దు. ఏం జరిగిందో తెలియకుండా పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈ విషయం ఊరంతా తెలిసిపోతుంది. కాసేపు ఆగి అప్పటికే ఆచూకు తెలియకపోతే అప్పుడు కంప్లైంట్ ఇద్దాం, సరేనా? ఏంట్రా దయ్యాన్ని చూసినట్టు అలా చూస్తున్నారు? కనబడకపోయేసరికి చచ్చి దయ్యమై వచ్చిందనుకుంటున్నారా? నేను సత్యభామని, మీ బామ్మనిరా. బామ్మ, బామ్మ, ఎక్కడికి వెళ్ళిపోయావు బామ్మ? నువ్వేమైపోయావనని ఎంత భయపడ్డామో తెలుసా? ప్రాణం పోయినంత పని అయింది. మాతో చెప్పుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయావు బామ్మ? నీకోసం ఎంతమందికి ఫోన్ చేసామో తెలుసా? సారీ బామ్మ, నీతో చాలా తప్పుగా మాట్లాడాను. నీ మనసు బాధ పెట్టాను. ఇంకెప్పుడు అలా మాట్లాడను. అలా మాట్లాడితే తిట్టు, కొట్టు, చంపు,
అంతేకాని మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళొద్దు బామ్మ. నువ్వు లేకుండా మేము బతకలేం. ప్లీజ్ బామ్మ. పిచ్చి వెదవా, ఈ బామ్మంటే మీకెంత ప్రేమో నాకు తెలీదు. 10 నిమిషాలు నేను కనపడకపోతే పెళ్ళాడు తల్లిని వెతుకుతున్నట్టు బామ్మ బామ్మ అని వెతుకుతూనే ఉన్నారు. నేను కొంచెం బాధపడినా ప్రాణం పోతున్నంత విలవిల్లాడిపోయారు. అంత ప్రాణంగా ప్రేమించే మిమ్మల్ని వదిలిపెట్టి నేనెక్కడికెళ్తాన్రా? మరి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావా? కాదు. పక్కింటికి వెళ్ళావా? లేదు. మరి గుడికి వెళ్ళావా? మ్మ్హ్. మరి ఎక్కడికి వెళ్ళావే? బ్యూటీ పార్లర్కి. ఆ? 10 నెలలైతే పెన్షన్ తీసుకునే వయసు వస్తుంది. నీకెందుకే బ్యూటీ పార్లర్? 50 దాటిన నాకు కాకపోతే 25 దాటిన నీకవసరమా? అసలు బ్యూటీ పార్లర్ అంటే ఏమిటో తెలుసా? ఏంటి? బ్యూటిఫుల్ లేడీస్ ఉండే పార్లర్ అని అర్థం. అక్కడ బ్యూటిఫుల్ లేడీస్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు? నేను బ్యూటిఫుల్ లేడీని కాబట్టి. ఎప్పుడు? 25 ఏళ్ల క్రితమా? ఒరే ఆర్యో, అంత కోపం ఎందుకులే? నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? నేను ఒక అమ్మాయిని లైన్లో పెట్టాలనుకుంటున్నాను. అందుకే గ్లామర్ కోసం వెళ్ళాను. ఈ వయసులో ఇదేం పోయే కాలమే? ఆడదానివి, పైగా ముసల్దానివి, మరో ఆడపిల్లకి లైన్ వేయడమేంటి? నీ బొంద. లైన్ వేసేది నేనే అయినా ఆ లైన్ వేసేది నీకోసమే. అర్థం కాలా? నేను లైన్లో పెట్టబోయేది అపర్ణని.